నది జలాల ఒప్పందాన్ని సమీక్షించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వానికి గట్టిగానే నోటీసు పంపింది. ఈ ఒప్పందం చాలా పాతదని, మార్పులు కోరుకుంటున్నామని పాకిస్తాన్కు పంపిన నోటీసులో ఉంది. ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించి 1960లో ఒప్పందం కుదిరింది. దీని తర్వాత ఇరు దేశాల పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. అందుకే ఈ ఒప్పందంలో కూడా మార్పులు అవసరమని భారత్ ఆ నోటీసులో తెలిపింది. సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించడానికి భారతదేశం ఆగస్టు 30న ఆర్టికల్ 12(3) ప్రకారం అధికారిక నోటీస్ ఇచ్చింది. అయితే దీనిపై పాకిస్తాన్ నుంచి ఎటువంటి సమాధానం అయితే రాలేదు. నోటీస్ పంపి దాదాపు 2 వారాలు దాటింది. గత 6 దశాబ్దాల్లో భారతదేశ జనాభా పెరిగిందని, వ్యవసాయ అవసరాలు మారాయని, అందువల్ల పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని భారతదేశం భావిస్తోంది. నదీ జలాల పంపిణీకి సంబంధించి భారత్, పాకిస్తాన్ల మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే, ఈ ఒప్పందం 1960 సెప్టెంబర్ 19న కరాచీలో జరిగింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సైన్ చేశారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్ ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది. ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్యసమితి చొరవ తర్వాత 2 దేశాల మధ్య నీటి భాగస్వామ్యంపై ఉద్రిక్తత అయితే తగ్గింది. ఇక 1969లో సంతకం చేసిన సింధు జల ఒప్పందం ప్రకారం తూర్పు భాగంలోని బియాస్, రావి, సట్లెజ్ అనే 3 నదులపై మన భారతదేశానికి నియంత్రణ ఇవ్వబడింది. అటు సింధు, చినాబ్, జీలం నదులపై పాకిస్తాన్కు నియంత్రణ ఇచ్చారు. ఈ నదుల నీటి వినియోగానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. నీటి పరిమాణం నిర్ణయించబడింది. సింధు నదిపై 4 దేశాల మధ్య వివాదం నెలకొంది. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ 4 దేశాలు భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా. అయితే ఈ నది టిబెట్ నుంచి ప్రవహిస్తోంది. ఈ నదికి సంబంధించి భారత్, పాకిస్తాన్ల మధ్య అనేక వివాదాలున్నాయి. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పేందుకు 48లోనే భారత్ నీటి సరఫరాను నిలిపివేసినప్పుడు పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి చొరవతో ప్రపంచ బ్యాంకు 1954లో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది 1960లో మాత్రమే సంతకం చేయబడింది. ఆ తర్వాత నీటి భాగస్వామ్యంపై వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్యసమితి శాశ్వత సింధు కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం ఈ నదిలో 20% నీటిని దేశీయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. పాకిస్తాన్ 80% నీటిని ఉపయోగించుకోవచ్చు. కానీ తర్వాత 2 దేశాలు దాని ఉపయోగంలో ఆక్రమణలు, నిబంధనలను ఉల్లంఘించారు అని చెప్పేసి పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఇక 2020లో సింధు జలాల ఒప్పందం 60వ వార్షికోత్సవం జరుపుకుంది. కోవిడ్ కారణంగా భారతదేశం మార్చిలో వర్చువల్ సమావేశానికి పట్టుబట్టింది. అయితే పాకిస్తాన్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కోరింది. మొత్తానికి సింధు నది జలాల ఒప్పందాన్ని సమీక్షించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వానికి గట్టిగానే నోటీస్ పంపింది. ఈ ఒప్పందం చాలా పాతదని, మార్పులు కోరుకుంటున్నామని అంటోంది మన భారత్.